మాట సమాధానం కలదాని వీళ్ళు. అమ్మాన్ ఎవరైతే ఏ వ్యక్తి అయితే ముద్రీకరిస్తారో, ఏ సమాజం అయితే పాపాత్మురాలుగా ముద్రీకరించి, ఇదిగో ఆ ముద్రను తొలగించి, ఇదిగో సువాసన కలిగిన సాక్ష్యంగా నేను మారుస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చి ముద్ర వేసి పంపించాడు ఆయన. కంపుగొట్టే జీవితం, పనికిరాని జీవితం, సమాజం చేత ఈమె పనికిరాదు, ఈమె పాపాత్మురాలు అని ముద్ర వేయబడితే ఆ ముద్ర ఎలా చెరిపేసుకుందో తెలుసా? ఒక్క కన్నీటి ప్రార్థన, ఒక్క కన్నీటి ప్రార్థన మాత్రమే. ఏ రోజైనా కన్నీటి ప్రార్థన చేసావా ప్రభు సన్నిధిలో కూర్చొని? అసలు మనకి కన్నీళ్ళే రావే. పక్కన వాళ్ళకి కన్నీళ్ళకి కారణం అవుతాం, కానీ మనం ఏడటం ఏంటి పాస్టర్ గారు? మనం ఏడటం ఏంటి? మనం కన్నీరు కార్చడం ఏంటి? చాలామందికి చాలా కఠినమైన హృదయాలు అయిపోతున్నాయి. సాతాను గడు ఇలా పట్టేసుకున్నాడు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చడం అంటే అది ఎంత అద్భుతమైన అనుభవం.